వెల్కమ్ టు కిరణ్ టీవీ. నమస్తే. పోసాని కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అనేక కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కోర్టులో బెయిల్ రావట్లేదు. అనేక కేసులు అనేక ప్రాంతాల నుంచి పోసాని పైన కేసులు పడుతున్నాయి. గత 20 రోజుల నుంచి మనం ఈ తంతు చూస్తున్నాము. అతన్ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోసాని కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలను కలుపుకుందాం. సార్ నమస్తే. సార్ పోసాని కేసు చూస్తున్నారు అంటే ప్రతిపక్షమేమో అదే పనిగా కేసులు అనేక ప్రాంతాల నుంచి వాళ్ళే ప్రోద్బలంతో పెట్టించి పోసాన్ని హింస పెడుతున్నారు అన్నట్లు చెప్తున్నారు. కానీ ఇది మనోభావాలకు సంబంధించిన కేసు. ఎక్కడికెక్కడ కేసులు నమోదవుతున్నాయి, చట్టంలో పరిధిలో ఏదైతే ఉందో దాని ప్రకారమే కేసులు పెడుతున్నారు. పోలీసులు కూడా అరెస్ట్ చేస్తూ వివిధ జైళ్ళు మారాల్సి వస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు పోసాని గారు ఆయన ఏదో చాక్లెట్లు బిస్కెట్లు తింటుంటే చిన్నపిల్లోళ్ళలాగా తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేయలేదు. నంబర్ 1. నాయక్ సినిమాలో చూపెట్టినట్టు మొత్తం అంతా ఆయన కబ్జాలు చేసుకొని లేకపోతే ఇంకోటన్నీ చేసుకుంటే అందులో తీసుకొచ్చి ఇలా కాదురా బాబు అని చెప్పి ఆయన చేతిలో చాక్లెట్ పెడతారు. మీరు అది ఆ సినిమా కనుక చూస్తే ఆయన ఇదేంటి చాక్లెట్ ఇచ్చారేంటి, నా ఆస్తులన్నీ ఏమైనాయి అని అంటారు. ఇప్పుడు నాకు ఎందుకో ఆ సీన్ గుర్తొచ్చింది సడన్గా. కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పడం కూడా ఎట్లుందంటే నేనేం చేయలేదు, నేను చాలా అమాయకుడిని ఆయన చెప్పడం కాదు. ఆయన ఆంతరంగికులు, ఆయన సన్నిహితులు, ఆ వర్గం వాళ్ళు, ఏ వర్గం అయినా మనకు ఒకటేనండి, మన మీడియా. అది ఎవరు ఇది చేసినా సరే ఎండగట్టడం లేకపోతే దాని గురించి నిష్కర్షగా మాట్లాడటం మన పని అనుకున్నాం కాసేపు. మనము అని అంటే మన మీడియా మిత్రులందరూ ట్రూ జర్నలిస్టులు అందరూ. ఇప్పుడు పోసాని గారు చేసింది ఏంటంటే అందరికీ తెలుసు కదా, ఆయన పచ్చి బూతులు మాట్లాడటం ఏంటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి. ఆ పీడీ యాక్ట్లు కానీ అవి కానీ పడ్డాయి కూడా అందుకే. పడ్డి ఆయన జైలుకి వెళ్ళి లేకపోతే బెయిల్కి తీసుకెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ లోపల ఆయన ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్న దగ్గర నుండి అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేస్తారు? అన్యాయంగా అరెస్ట్ చేయడానికి ఇది ప్రజాస్వామ్యమే. ఇదేమీ నియంత పరిపాలిస్తున్న ప్రపంచమో దేశమో మనది కాదు. ప్రజాస్వామ్యంలో నీకు మాట్లాడే ఎంత హక్కు ఎంత ఉంటుందో, నువ్వు వల్గర్గా మాట్లాడో లేకపోతే ఇంకోటి మాట్లాడితే డెఫినెట్గా చట్టం తన పని తన రాజ్యాంగ పరిధిలోనే జరుగుతుంది. రాజ్యాంగ పరిధిలోనే జరుగుతుంది. అది దీనికి ఎవరో అతిథులు కాదు. ఇది నెంబర్ 2. సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే గుంటూరు పోలీసులు, గుంటూరు సిఐడి వాళ్ళు అర్ధాంతరంగా యాక్చువల్గా ఇవాళ మనకి బుధవారం రోజు మనకి బెయిల్ వస్తుంది అని చెప్పి మీడియా కథనాలు కూడా రాశారు. ప్రముఖ పత్రికలు, ప్రముఖ ఛానళ్ళు కూడా కొత్త ఊరట లభించబోతుంది ఆయనకి అని చెప్పి. అయితే వెంటనే పీడీ యాక్ట్ ప్రకారం గుంటూరు సిఐడి వాళ్ళు అక్కడికి వెళ్ళారు, రాయలసీమ కర్నూలు ప్రాంతానికి. అక్కడ ఆ జైలు దగ్గరికి వెళ్ళి లేదు చేయటానికి వీలు లేదు, కావాలంటే వర్చువల్గా జడ్జి దగ్గరికి హాజరుపరుస్తాం ఆయన్ని అని చెప్పి వర్చువల్గా జడ్జితోటి, దీన్ని లంచ్ మోషన్ అని అంటారు. సో ఈ నేపథ్యంలో జరిగేది కరెక్టే అనిపిస్తుంది కదా, ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది కదా. అన్యాయంగా లేకపోతే ఏ పని అసలు ఎలాంటి ఘాతుకాలు చేయని మనిషిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టలేదు కదా. చేశారు, నేరము, శిక్ష. ఓకే, ఇప్పుడు పోసాని కేసు మలుపులు ఏమన్నా తిరగబోతుందా? ఒక్కసారి మనం ఈ విషయాన్ని ఒక ప్రముఖ అడ్వకేట్ గుంజి సంతోష్ కుమార్ గారు, టీపీసీసీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి, ఆయన మనకి కావాల్సిన అడ్వకేట్ కూడా, ఒక్కసారి ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ గారు, నేను కిరణ్ టీవీ నుండి మాట్లాడుతున్నానండి, పవన్. ఓకే పవన్ గారు చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు పోసాని కేసు అనేక మలుపులు తిరుగుతోంది, మీకు తెలిసిన విషయమే సార్. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులపై బూతులు బెదిరింపులతో ఆయనపై కేసులు నమోదయ్యాయి, అరెస్ట్ కూడా అయ్యాడు, విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు బెయిల్ మీద ఈరోజు వస్తారు ఆయన అని అనుకున్నారు అందరూ. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది. మరి ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మళ్ళీ జైల్లోనే ఉంటారా ఏంటి? మీ అభిప్రాయం చెప్పండి. అవునండి పవన్ గారు, ప్రస్తుత పరిస్థితులు పోసాని మీద నమోదైన కేసులు, నమోదవుతున్న కేసులు, నమోదు కాబోయే కేసులు, ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా అతి త్వరలో పోసాని గారు బయటికి వస్తారనేది జనం, ఏదైతే లీగల్ గా తెలియని వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకైతే తెలుసు కాదు అని చెప్పేసి, కానీ జనం అనుకునే మాట ఏదో వస్తారనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి, ఒక వ్యవస్థకి అధినేత. ఆయన సైతం 57 రోజులు గతంలో మనం జైల్లో ఉండవలసి వచ్చింది. చట్టాలు మనకి అలా ఉన్నాయి. అవును సార్, చట్టం ఎవరికి అతీతం కాదు కాబట్టి అది అంత ఈజీ కాదు. అతను మాక్సిమం ఈ రోజు కూడా ఉండొచ్చు జైల్లోనే.
సార్ మరి ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఆయన బెయిల్‌పై విడుదలకు అసలు బ్రేక్ ఎలా పడింది? ఇందులో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు జరిగింది ఏంటంటే సిఐడి వాళ్ళు రిమాండ్ జడ్జి గారి ముందు రిమాండ్ రిపోర్ట్ పెట్టారు ఆయన రిమాండ్ చేసుకోవడానికి అని అంటున్నారు ఒకవైపు. ఇంకో వైపు ఏమో హైకోర్టులో అన్ని కేసుల మీద కూడా అతనికి స్టే వచ్చిందని చెప్పి వాళ్ళ అడ్వకేట్లు చెప్తున్నారు. వాస్తవానికి వస్తే ఈ రోజు సిఐడి వారు ఏం చేశారంటే కొత్తగా కేసు గతంలో 4 కేసులకి ఈయన బెయిల్ రావడం జరిగింది. మనకి కర్నూలు, నరసరావుపేట, రాజంపేట కోర్టు, విజయవాడ కరెక్ట్. ఇవి 4 కేసులకు సంబంధించి రిమాండ్ అయ్యారు. అవును ఈ సార్. రోజు కొత్తగా సిఐడి వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, సిఐడి వేరు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కేసులు వేరే ఉన్నాయి. సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు దేంతో చేశారు, ఏ సెక్షన్స్ కింద చేశారు అనేది మనకు తెలియదు. పీడీ వాళ్ళు యాక్ట్ ఏ పెట్టి కేసు మీద చేసుకున్నారో అవునండి. ఈ రోజు వాళ్ళు కూడా జడ్జి గారి ముందు రిమాండ్ కి పెట్టారు కాబట్టి ఈ రోజు ఆ అరెస్ట్ అనేది మన ఇప్పుడు బెయిల్ అనేది ఆగింది. పోసాని బయటికి రావడం కుదరడం లేదనేది మనకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని కేసులు ఆయనపై నమోదయ్యాయంటారు రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 17 కేసులు అతని మీద ఉన్నాయి. ఇప్పుడు మన ఈ రోజు సిఐడి పెట్టిన దాంతో కలిపి 18 అవుతుంది. రేపు పొద్దున మళ్ళీ ఇంకా రావచ్చు కూడా. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము గతంలో పోసాని మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజు ఇది ఇక్కడితో ఆగుతుంది, ఇక్కడితో ముగింపు పలుకుదామని చెప్పేసి మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరు ఏ మూల నుంచి కేసు పెట్టచ్చు అనేది వాళ్ళే, మన ప్రజలకి మన కోర్టు ఇచ్చిన అది ఒక పవర్ కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 17తోనే ఆగుతుందని చెప్పి మనం అనుకోలేము సార్. ఇప్పటికైతే 17 ఉన్నాయి ప్రజెంట్. అవును సార్. అయితే ఎన్ని కేసులు ఉండొచ్చు సంతోష్ గారు? ఇప్పుడు ఇలాగే కొనసాగితే పలు జిల్లాల్లో నమోదైన కేసులతో ఇక ఆయనకి బెయిల్ దొరకడం కష్టమే అంటారా? అంటే ఇప్పుడు ఈ రోజు మనకి పోసాని గారి మీద హైకోర్టులో, అమరావతి హైకోర్టులో వాదనలు వినిపించామని చెప్పి వాళ్ళ పార్టీ లాయర్స్ చెప్తున్నారు. వాళ్ళ మనకి ఖచ్చిత సమాచారం అయితే లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే హైకోర్టు పోసాని మీద నమోదయ్యే కేసులకి మాకు బెయిల్ ఇచ్చింది. ఫ్యూచర్ లో ఏదైనా నమోదైనా కూడా మనకి నోటీసులు ఇచ్చి పోసాని అరెస్ట్ చేయాలా వద్దానని చెప్పేసి ఆయన దగ్గర ఒక లెటర్ అయితే తీసుకోమని చట్టంలో ఉన్న ఒక లుజువు వాళ్ళు వాడుకోవడం జరిగింది. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే మన ఫ్యూచర్ లో పోసాని మీద మీరు అడిగినట్టు ఇప్పుడు ఇది బయటకు వస్తాడా, ఇంక ఇది ఎక్కడికి ఆగుతుందని అన్నారు కదా, దానికి ఒక పులి స్టాప్ పెట్టే ఛాన్స్, ఒక ప్రయత్నం వాళ్ళ పార్టీ నుంచి జరిగిన, వాళ్ళ పార్టీ లీగల్ సెల్ నుంచి జరిగినట్టు మనకు తెలుస్తుంది. రాబోయే ఇప్పుడున్న పరిస్థితి పోసానికి రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే రాబోయే ఏదైతే కేసులు పెట్టడం జరుగుతుందో పోసాని మీద వాటన్నిటికీ కూడా సంజాయిషి ఇవ్వమని చెప్పి పోలీసులు అడగొచ్చు. కొన్ని కేసులలో అరెస్ట్ చేయొచ్చు, కొన్ని కేసులలో అరెస్ట్ చేయకపోవచ్చు. కానీ ఇప్పుడున్నంత క్రిటికల్ గా పోసాని సిచ్యువేషన్ రాబోయే కాలంలో ఉండదు. కోర్టు నుంచి ఆ విధంగా వాళ్ళు ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సార్ ఓవరాల్గా రాబోయే కేసులకు కూడా పోసాని ఇప్పుడు అంటే అనేక ప్రాంతాల నుంచి కేసులు పెడుతున్నారు కదా సార్ రాష్ట్రంలో. అంటే పవన్ గారు ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని కేసులు పెట్టినా మోటివ్ అనేది ఒకటే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దూషించారని చెప్పేసి. కాబట్టి ఎయిమ్ అనేది ఒకటే జరుగుతుంది కాబట్టి ఇక్కడ అఫెన్స్ అనేది ఒకటే జరుగుతుంది. కాకపోతే గవర్నమెంట్ వేరే విధంగా స్టెప్స్ తీసుకొని వేరే విధంగా కంప్లైంట్స్ వచ్చినప్పుడు దాన్ని ఫర్దర్ గా దాని ఎంత గ్రావిటీ అనేది ఎంత ఉంటుందో, అఫెన్స్ గ్రావిటీ అనేది ఎంత ఉంటుందో చూసుకొని మనం జనరల్ గా అయితే బెయిలబుల్ కేసులలో మన 41 CRPC ఇచ్చేసి వదిలేస్తారు. కానీ అంతకంటే మన 7 years అబోవ్ కేసెస్ ఉంటే మాత్రం మళ్ళీ రిమాండ్ కి పోసాని తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంకెవరైనా కేసులు ఇలాంటి కేసులే నెక్స్ట్ ఇప్పుడు పెట్టబోతుంటే ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది ఇంకా అన్నిట్లోనూ. వచ్చేస్తుంది. సేమ్ ఇదే సెక్షన్ లో ఉంటే మాత్రం వచ్చేస్తుంది. ఒక నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ అంటాం కదండి, మనం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంటే విచారణకు నోటీస్ ఇస్తే కంపల్సరీ ఆయన అటెండ్ కావాల్సిందే కదా సార్? ఒక్కరోజు పోలీస్ స్టేషన్ కి మాత్రం అటెండ్ కావాలి. అది మీరైనా అటెండ్ కావాల్సి ఉంటుంది, నేనైనా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే సార్. అంటే ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇది ఏం గుణపాఠం నేర్పిస్తుంది సార్ ఇతర వ్యక్తులకు కూడా? ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరండి. ఒక పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పి మనం చట్టాన్ని అనేది నిబంధనలు, మనకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు లోబడి మనం మాట్లాడాలి. పార్టీ పరంగా ఏ లైన్ లో ఉన్నా వాళ్ళు ఎలా మాట్లాడినా దానికి పెద్ద శాంటిటీ ఏం లేదు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడైతే దూషణలు జరుగుతాయో, చట్టం అనేది ఒకటి ఉందని చెప్పి మర్చిపోయి ఇలాంటి దూషణలు జరిగినప్పుడు ఎప్పటికైనా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకోవచ్చు. కానీ అధికారం దిగిన తర్వాత భారీ మూల్యం చట్టపరంగా చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి పోసాని గారి విషయంలో మనకి బాగా నిర్ధారణ అయింది. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. నేను కిరణ్ గారు మాట్లాడాము ఇప్పుడు మీతోటి. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఓకే వెల్కమ్ పవన్ గారు, కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా అడ్వకేట్ సంతోష్ గారు మనకి ఏమని చెప్పారో. సార్ దీని మీద ఆయన చెప్పిన దాని మీద మీ అభిప్రాయం? సార్ మంచి పని చేశారు. అంటే మనము ఒకవేళ మీడియా పరంగా మనకు సెక్షన్లు తెలియకపోవచ్చు,
కొన్ని తెలియకపోవచ్చు, కానీ లాయర్ ఆయన అడ్వకేట్ క్లియర్గా చెప్పారు కదా, తీసుకున్నారు చట్టానికి కాబట్టి ఎవరు అతిథులు అతిథులు కాదన్నారు. కాదని చెప్పారు. అంటే పోసాని విషయంలో తీసుకుంటే సార్, వాంటెడ్లీ అంటే నీకు రాజకీయ దృక్పథం, రాజకీయ పదవుల కోసం నువ్వు ఎదుటి వ్యక్తులు నేను ఏమైనా అంటాను అనే పద్ధతిలో ఆయన ప్రస్థానం కొనసాగింది సార్ గత ప్రభుత్వంలో. అంటే వాంటెడ్లీ లేని ఇంటెన్షన్ తెచ్చుకొని, సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సూపర్ స్టార్, ఆయన సినిమాలు నువ్వు నటించావు సహచరుడుగా, నువ్వు పదవులు కావాలంటే వేరే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసేవ చేసి పదవులు పొందాలి, కానీ ఇతరులను వేరే వాళ్ళని కించపరిచి నేను పదవులు తెచ్చుకుంటా అన్న పద్ధతిలో ఆయన ప్రయాణం కొనసాగింది. ఆ పార్టీలో అప్పుడు ఉన్న వైసీపీ కూడా అదే విధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడును, ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తిపోసి వాళ్ళు మానసికంగా హింసించడము ఇలాంటి చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చింది సార్. అందులో భాగంగా పోసాని కృష్ణమురళి వాళ్ళు ఇస్తున్న చనువును వాళ్ళంటే వాళ్ళకి ఆ పార్టీకి వాళ్ళు అతను ఉన్న పార్టీలో Definitely ఏం చేస్తే నాకు పదవులు ఇస్తారో దాన్నే టార్గెట్ చేసి లేని ఆవేశాన్ని లేని కోపాన్ని తెచ్చుకొని మీడియా ముందు ప్రదర్శించి కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసిన ఫలితమే ఈరోజు ఈ అనుభవం. డెఫినెట్గా విమర్శించడం అనేది తప్పు కానే కాదు. ప్రతిపక్షం అనేది డెఫినెట్గా అది ప్రజల బాగు కోసం ఉపయోగించేలాగా విమర్శించాలి. అసెంబ్లీలో కూడా ఏదైనా ప్రశ్నలు లేవలెత్తినా కూడా అది డెఫినెట్గా ప్రజోపయోగంగానే ఉండాలి. మీరు ఎందుకు చేయలేదు, మీరు మేనిఫెస్టోలో ఇవి ఇచ్చారు కదా, మీరు దాని గురించి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది డెఫినెట్గా వాళ్ళు 11 మంది ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే అలాంటి ప్రశ్నలు సంధించిన ప్రభుత్వాన్ని నిలదీసిన ఉపయోగం ఉంటుంది. కానీ ఇది వ్యక్తిగత కక్షతోటి కక్షపూరితంగా జగన్ గారికి పవన్ గారికి ఉన్న ఒక విభేదాలు ఏవైతే ఉన్నాయో, అంటే విభేదాలు అని అంటే అవేవో స్థలాలు పొలాల మధ్య విభేదాలు కాదు, అది డెఫినెట్గా ఒక సిద్ధాంతీకరణకి సంబంధించినవి. సిద్ధాంతాల కోసం ఆయన సిద్ధాంతం ఈయన సిద్ధాంతం ఈయన ఉన్నప్పుడు, ఆయన నిలదీసే తత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక కొరుకుడు పడని ఇదిగా ఉన్నాడు. నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ప్రతిదానికి ఆటంకపరుస్తున్నాడు, అలాగే ఓట్లు చీల్చే పనిలో ఉన్నాడని జగన్ గారు అనుకొని ఈయన్ని ఉద్దేశపూర్వకంగా కొంతమందిని రెచ్చగొట్టి పంపించినట్టుగా మనకి చూసే జనాలకి ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది ఈ విషయంలో. ఖచ్చితంగా సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ గమనిస్తుంటారు సార్. ఇప్పుడు ఇంత మీడియా, ఇంత విస్తృతంగా డిజిటల్ మీడియా చీమ చిటుక్ కంటే న్యూస్ బయటకు వచ్చే రోజుల్లో నువ్వు ఇంత బహిరంగంగా అంటే సిగ్గుమాలిన పని సార్, అది ఎవరు చేయకూడదు అట్లా. నువ్వు అతను ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు అర్థమవుతుంది. పదవుల కోసం, డబ్బు కోసం, అధికారం కోసం చేసిండే ఏదైతే చేశాడో, కానీ చట్టం ఎప్పుడు మూడో కళ్ళతో చూస్తూ ఉంటుంది సార్. దానికి ఈరోజు పోసాని మురళి ఆ పర్యావసనం అనుభవిస్తున్నాడు సార్. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుందండి, అదేంటంటే ఇప్పుడు మీకు లోతైన రాజకీయ విశ్లేషకుడిగా మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సపోజ్ మనకి జగన్ గవర్నమెంటే వచ్చింది అని అనుకుందాం, అసలు పోసాని మీద ఏమైనా చర్యలు ఉండేవా? అంటే ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఫస్ట్ జగన్ గవర్నమెంట్ వస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానే మాట్లాడు కదా సార్ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏం పదవి కోసం పోరాడేవాడు, ఇంకా ఇప్పుడు అతను చేశారు. అతను ప్రజల్లోకి వచ్చి చూసారా, ప్రజలు తిప్పి కొట్టారు మిమ్మల్ని అని చాలా ఇది చేసేవాళ్ళు. అవును, తిప్పి కొట్టారు అనేవాడు. ఇంకొక 4 మేము చేసిందే కరెక్ట్ అనేవాడు. అయితే ఇప్పుడు అంటే అప్పుడు చట్టం పని తను చేసుకుపోదా? ఖచ్చితంగా సార్. ఇక్కడ ప్రభుత్వం వేరు, చట్టం వేరు, న్యాయం వేరండి, దేనికి అది ఉంటుంది కదా. నాకు ఇది ఎప్పటికీ ఒక డౌట్ ఉంటుందండి. ఒకవేళ మీకు తోచిన కామెంట్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా తెలియజేయండి. ప్రభుత్వం ఏదున్నా సరే చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే, నేరస్తుడికి శిక్ష పడాల్సిందే, ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నా సరే. ఇది నాకు ఎప్పటి నుంచో మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. సో ఈ విషయము అంటే రేపొద్దున్న అప్డేట్స్ ప్రకారం మనం ఇంత డీటెయిల్డ్గా మాట్లాడదాం. కిరణ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే సార్. చూశారు కదండి పోసాని కృష్ణమురళిది ఎన్ని మలుపులు తిరుగుతుందో. దాంట్లో లోతైన అంటే మీకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, రోజు మీడియాలో చూస్తున్న విషయాలు, నేరము శిక్ష అనేది ప్రతి దానికి ఉంటుంది. అదే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఇలాంటిగా ప్రవర్తిస్తే ఇలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనం చెప్తున్నాము. మనకు మంచి విషయాలు పవన్ గారి ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.